రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు 18,000 ఫిక్స్డ్ వేతనం వెంటనే అమలు చేయాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ, జిల్లా కోశాధికారి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 28,000 మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాల నుండి పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇప్పటివరకు నిర్ణయించలేకపోవడం సరైంది కాదన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆశా వర్కర్లు సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ప్రతి నెల 1వ తేదీన పారితోషికాలు వచ్చే విధంగా చూడాలన్నారు. 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారని, ఈ సందర్భంగా గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందన్నారు. అనంతరం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి వాటిని నెరవేర్చలేదన్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. వెంటనే ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో మరో సమ్మెకైనా తాము ముందున్నామని తెలియజేశారు. మా ఆశా వర్కర్ల సమస్యల గురించి ఎమ్మెల్యేలకు వినతి పత్రంలో భాగంగా ఈరోజు దుబ్బాక మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఇన్నిసార్లు కలెక్టరేట్ల ముందు డిఎంఎండ్హెచ్ఓలకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఇంతమందికి వినతి పత్రాలు ఇచ్చి మా సమస్యల పరిష్కారం చేయమని అడిగితే ఇన్ని చేసినా ఇప్పటి వరకు సమస్య పరిష్కారం లేదు. ఈ వినతి పత్రాలు ఇచ్చి కూడా మాకు కూడా విసుకొస్తుంది, ఈ ధర్నాలు చేసి కూడా. ఇక ఈ కాడ నుంచి ఇన్ని రోజులు శాంతియుతంగా మంచిగా మాట్లాడుకొని ఏదైనా మంచితోని చేసుకుందామని అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం ఇంత మొండి ప్రభుత్వం అని అయితే మేము అనుకోలేదు. ఈ ప్రభుత్వానికి తగ్గట్టు మేము కూడా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇంకా వచ్చే నెల నుండి ఇక నిరవధిక సమ్మె చేసి గవర్నమెంట్ మెడలు వంచి మా సమస్యల పరిష్కారం చేసేంత వరకు మేము ఊకోమని గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాం. వినతి పత్రం ఇవ్వడానికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చాము. ఇప్పటికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినాము. అవి చేరుతలేదో తెలియదు. మాకు కూడా విసుకొచ్చింది. ఇక కలెక్టరేట్ ముందు ధర్నాలు, పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడం, ఇళ్ళకి వచ్చి అవన్నీ విసుగొచ్చినాయి. మాకు పారితోషికాలే ఇవి. మాకు ఫిక్స్డ్ వేతనం అని చెప్తున్నారు. జీతాలు కూడా మొన్నటిదాకా సరిగా రాలేవు. ఇప్పుడు వేసిరు, 2 నెలల నుండి రాలేదు. మాకు పారితోషికాలు కాబట్టి ఫిక్స్డ్ వేతనం 18,000 చేయమని మేము కొట్లాడుతున్నాము. ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారమే మేము కొట్లాడుతున్నాము. ముఖ్యమంత్రి గారు అన్నారు, ఇప్పుడు మాట తప్పుతున్నారు. కాబట్టి మాకు కూడా విసుకొచ్చింది. వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత మేము కూడా సమ్మె ఉధృతంగా కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం.